Fine. So yesterday we stopped at present perfect continuous tense. Okay, now today's class is simple past. ఈ రోజు మనం సింపుల్ పాస్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. Simple past. So what is simple past? Let's see. This tense is used to express the action which completed in the past. అంటే ఒక సెకండ్ క్రితం జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా పాస్టే. అది నిన్న జరగవచ్చు, 1 year క్రితం జరగవచ్చు, 10 years క్రితం జరగవచ్చు, 100 years క్రితం జరగవచ్చు, 1 minute క్రితం జరగవచ్చు. సో కంప్లీట్ అయినట్టే కాక పాస్ట్ అయినట్టు అనమాట. ఓకే, సో ద యాక్షన్ విచ్ కంప్లీట్ ఇన్ ద పాస్ట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్. సో లెట్స్ సీ, ఫర్ ఎగ్జాంపుల్, I went to Mumbai. She learnt SAP FICO course. They wrote exam. Here, if you notice, in all the sentences, the verb which I used is V2, the second form of the verb. ఇక్కడ యూజ్ చేసినటువంటి వర్బ్ ఏంటంటే సెకండ్ ఫామ్ లో ఉందన్నమాట. ఓకే, ద స్ట్రక్చర్ ఈస్ subject plus V2 plus something. This is the structure. If you take as per the subjects, for I, for we, for you, for they, for plural subjects, for he, for she, for it, and for singular subjects. For all of them, means for all of these subjects, we have to use only V2. ఇక్కడ no singular, no plural. అన్నిటికీ ఒకటే V2. Okay, for example, go, went, gone. What is the second form of the verb? Go is the first form, went is the second form, gone is the third form. So here we have to use second form of the verb. Okay, so in this way we have to use. సో ఈ విధంగా మనం సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది తీసుకోవాలన్నమాట సింపుల్ పాస్ట్ లో. జరిగిపోయినటువంటి విషయాలను చెప్పాలి అంటే ఈ యొక్క టెన్స్ తో చెప్పాలి. ఓకే, నౌ ప్లీజ్ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. కమ్ ఆన్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవరు చెప్తున్నారు? భార్గవి గారు, రసూల్, శృతి గారు చెప్పాలి. చెప్పండి. భార్గవి గారు చెప్పండి. శృతి గారు, రసూల్, ప్లీజ్. ఎవరు చెప్తున్నారు? ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు యూస్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సెకండ్ ఫార్మ్ యూస్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, రవి watched, watched. So second form. What is the second form? Watched. Ravi watched a movie yesterday. Ravi watched a movie yesterday.
రాధ జాబ్ వచ్చింది, రాధాకు జాబ్ వచ్చింది. ఓకే, గెట్, గాట్, గాట్. ఓకే, సెకండ్ ఫార్మ్. వాట్ ఈస్ ద సెకండ్ ఫార్మ్? గాట్. రాధ గాట్ ఏ జాబ్. ఎప్పుడు వచ్చింది అడిగితే లాస్ట్ మంత్. ఓకే, సో ఇది ఏంటంటే టైం డినోటింగ్ యాడ్వర్బ్స్. ఇవి టైం చెప్తాయి అన్నమాట, కీవర్డ్స్. దీస్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. ఓకే, అలాగే హీ పడుకున్నాడు. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. హీ స్లెప్ట్ in his room. Okay, వారు ఆడారు. played. they played. ఏం ఆడారు? చెస్. ఎప్పుడు? లాస్ట్ సండే. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క సింపుల్ పాస్ట్ ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఫర్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ కైనా సరే సెకండ్ ఫార్మ్. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ V2. నో సింగులర్, నో ప్లూరల్. ఇక్కడ సింగులర్ లేదు, ప్లూరల్ లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద పాజిటివ్ సెంటెన్సెస్. మనం ఎప్పటిదాకా రాసింది ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్. నౌ లెట్స్ సీ నెగటివ్ సెంటెన్సెస్. Negative sentences with simple past. Okay, now let's take this sentence. First one. Ravi watched a movie yesterday. This is positive sentence. Let's write this in negative sentence. So for making negative we have to take did. Em తీసుకోవాలండి? Did తీసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం తీసుకున్నాం? డూ డస్ తీసుకున్నాం. అదే సింపుల్ పాస్ట్ లో ఏం తీసుకోవాలంటే డిడ్ తీసుకోవాలి. లెట్స్ సీ హౌ వీ కెన్ రైట్. రవి డిడ్ నాట్ వాచ్. సో ఇక్కడ డిడ్ నాట్ వాచ్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలంటే, డిడ్ నాట్ తర్వాత ఏం యూజ్ చేయాలంటే V1 యూజ్ చేయాలి. ఎందుకని? ఆల్రెడీ ఇక్కడ V2 యూజ్ చేస్తాం, డిడ్ V2. అంచేత ఇక్కడ మళ్ళీ V2 యూజ్ చేయకూడదు. వాచ్, డిడ్ ప్లస్ V1. ఓకే, డిడ్ నాట్ వాచ్ a movie yesterday. What is this? This is negative sentence. Now let's write interrogative sentence. How to write the interrogative sentence? Just bring this did first. Ante. Did Ravi watch a movie yesterday? Okay, what is this? This is interrogative sentence. Okay, now let's see negative interrogative. Negative interrogative em cheyali? Didn't Ravi watch a movie yesterday? Question mark. So this is negative interrogative. Okay, in this way we have to write. So this is positive sentence, this is negative sentence, and this is interrogative, and this is negative interrogative. So the sequence enti? Positive first, next negative, next interrogative, next negative interrogative. Okay, ఇది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లో మనం సెంటెన్సెస్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, తర్వాత ఇంట్రాగేటివ్, తర్వాత నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఓకే, సో ఏది ఏమైనప్పటికీ సబ్జెక్ట్ తర్వాత మనం యూజ్ చేయవలసినటువంటి వర్బ్ ఏంటి అంటే సెకండ్ ఫార్మ్.
అదే నెగిటివ్ చేయాలి అంటే డిడ్ తీసుకోవాలి, ఇంట్రాగేటివ్ చేయాలంటే ఆ డిడ్ని ఫ్రంట్కి పట్టురావాలి. దట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదే సెంటెన్స్ ని మనం ఈ రకంగా కూడా రాయొచ్చు. ఎట్లా? డిడ్ రవి నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే? ఓకే, అంతేగాని డిడ్ నాట్ రవి వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అని రాయకూడదు. ఎప్పుడైతే సపరేట్ చేయాలి అని అనిపిస్తే మనకి సబ్జెక్ట్ తర్వాత ఆ నాట్ పెట్టాలి. ఓకే, అంతేగాని ఇలా ఇలా సపరేట్ చేయకూడదు. డిడ్ నాట్ అని రాయకూడదు, డిడింట్ అంతే. ఓకే, ఒకవేళ మనకు అలా సపరేట్ డిడ్ నాట్ అని రాయాలనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ సంథింగ్, ఈ వేలో మనం రాయొచ్చు. ఓకే, సో ఈ రకంగా రాయొచ్చు, అలాగే ఈ రకంగా కూడా రాయొచ్చు. ఈ 2 ways లో మనం రాయొచ్చు. సో దిస్ ఈస్ ద వే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది అనుకుంటున్నానండి. నౌ టెల్ మీ ఫ్రమ్ యువర్ సైడ్. సో రాధా గాట్ ఏ జాబ్ లాస్ట్ మంత్. దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ నెగిటివ్? Radha did not get a job last month. Okay, what is interrogative? Did Radha get a job last month? This is interrogative. What is negative interrogative? Didn't Radha get a job last month? This is negative interrogative. Okay, now let's write another example. Let's take another example. Sentence is he slept in his room. అతడు అతడి రూమ్ లో పడుకున్నాడు. He did not sleep in his room. అతడు అతని రూమ్ లో పడుకోలేదు. అతడు అతని రూమ్ లో పడుకున్నాడా? Did he sleep in his room? Question mark. అదే నెగటివ్ ఇంట్రాగేటివ్ అయితే didn't he sleep in his room? It is negative interrogative. అదే దీన్ని ఇలా కూడా రాయొచ్చు అని చెప్పాను కదా. ఎలా రాస్తారు చెప్పండి? Did Ravi, did he not sleep did he not sleep in his room? ఓకే, ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్. దే ప్లేడ్ చెస్ లాస్ట్ సండే. పాజిటివ్ సెంటెన్స్. వారు లాస్ట్ సండే చెస్ ఆడలేదు. ఎలా రాస్తారు? దే డిడ్ నాట్ ప్లే చెస్. దే డిడ్ నాట్ ప్లే చెస్ లాస్ట్ సండే. Is negative. Interrogative. Did they play chess last Sunday? Question mark. What is negative interrogative? Didn't they play chess last Sunday? This is negative interrogative. Okay. So ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇలా 4 రకాలు కూడా ప్రతి టెన్స్ లో మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, అలా ప్రతి టెన్స్ కి చేసినట్లుగానే ఈ టెన్స్ కి కూడా మనం రాసామన్నమాట ఇక్కడ. ఐ హోప్ యు అండర్స్టూడ్ గైస్. ప్లీజ్ టెల్ మీ. యా ప్లీజ్. ఎనీ డౌట్? ఏదైనా డౌటా చెప్పండి. యా, ఎనీ డౌట్?
ఓకే రైట్. ఓకే, మీ వైపు నుంచి ఏమన్నా చెప్తే ఐ విల్ రైట్. మీ వైపు నుంచి చెప్పండి. ప్లీజ్ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎవరు చెప్పబోతున్నారు? యా, రమేష్ గారు చెప్తారా? చెప్తా సార్. ప్లీజ్. దే బైట్ ద కార్ సార్. దే బాట్ a car. They did not buy a car. Buy a car. Next. Did they buy a car? Did not they buy a car? Didn't they buy a car? Negative అంటారు. అర్థమైంది కదండి? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు చెప్తారా? కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయండి సార్. Now let's learn another one. Past continuous. Past continuous tense. So ఈ టెన్స్ ని మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. This tense is used to express the action which is going on in the past at some particular time. అంటే గతంలో ఒకానొక సమయంలో ఒక పని అలా కంటిన్యూ అవుతూ ఉండడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, Sir, your voice is not audible. Just okay. So just I am giving understanding. Okay, right. Can you hear me now? వినిపిస్తుంది కదండి? Yes sir. Yeah, fine. Okay. సో మీకు ఇక్కడ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఇది అర్థం అవడం కోసం ఇలా వేయడం జరిగింది. నిన్న, ఇవాళ, ఇప్పుడు. ఓకే, అంటే ఒక లైన్లో చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇది ఏ సిచ్యువేషన్లో మనం ఉపయోగించవచ్చు అని. ఓకే, నిన్న, ఇప్పుడు ఎంత అయింది? 7:30 అయింది. నిన్న ఇదే సమయంలో 7:30కి ఏం చేస్తూ ఉన్నావు అని అంటే
మనం ఆ 7:30 ఇదన్నమాట. 7:30 టైం వచ్చి PM ఇది. ఓకే. సో ఈ సమయంలో నీవు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చేస్తాం. ఏం చేస్తున్నాం? నిన్న ఇదే సమయంలో మనం we were learning spoken English. ఓకే. సపోజ్ నేనేం చేస్తున్నాను? I was explaining. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో ఇది నిన్న ఒక పర్టికులర్ టైంలో అంటే ఎలా we were learning spoken English yesterday at this time. ఓకే. ఇంకా ఇలా కూడా రాయొచ్చు. yesterday I was explaining grammar at this time. ఈ రకంగా కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే. ఇంకా కాంబినేషన్ లో కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే I was crossing the road when you ఏం చెప్తాం ఇక్కడ, నేను క్రాస్ చేస్తూ ఉన్నా, నీవు when you are with your friend, నీవు నీ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు నేను రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాను. ఓకే. అలాగే when I met him, he was buying some fruits in the market. నేను అతన్ని కలిసినప్పుడు అతడు మార్కెట్ లో ఫ్రూట్స్ కొంటూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండు సెంటెన్సెస్ కూడా కాంబినేషన్ లో ఉన్నాయి. కాంబినేషన్ అంటే 2 sentences. I was crossing the road. You were with your friend. I met him. He was buying some fruits in the market. 2 sentences. ఈ 2 sentences ని దేంతో కలిపాను? when తో కలిపాను. ఓకే. సో ఈ రకంగా రాయొచ్చు కాంబినేషన్ తో. కాంబినేషన్ లేకుండా కూడా ఈ టెన్స్ ని మనం యూజ్ చేయొచ్చు. అంటే నిన్న నువ్వు ఏం చేస్తున్నావు? నిన్న నేను క్లాస్ వింటూ ఉన్నాను. అంటే నిన్న ఈ సమయానికి నువ్వేం చేస్తున్నావు? నిన్న నేను ఈ సమయానికి క్లాస్ వింటూ ఉన్నాను. నిన్న కరెంట్ పోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ చూసారా కాంబినేషన్ వచ్చింది. పోయినప్పుడు, కరెంట్ పోయినప్పుడు, when the power off means when the power was off, when the power was not there. పోయినప్పుడు ఏం చేస్తున్నావు? ఇట్లా మనం ఏంటంటే 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. దీన్ని కాంబినేషన్ తో యూజ్ చేయొచ్చు, వితౌట్ కాంబినేషన్ తో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. లాస్ట్ వీక్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు ఎవరన్నా. సపోజ్ నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు లాస్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను లాస్ట్ వీక్ ఏం చేస్తున్నారు? నేను క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాను. I was playing cricket in the ground. I was playing cricket in the ground. ఎప్పుడు? లాస్ట్ వీక్. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ ని?
when you came to my house, నీవు మా ఇంటికి వచ్చినప్పుడు I was playing cricket in the ground. నీవు మా ఇంటికి వచ్చినప్పుడు నేను క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాను. అంటే కాంబినేషన్తో రాశాను, వితౌట్ కాంబినేషన్తో కూడా రాశాను. అంటే ఇక్కడ మీకు నేను ఏం చెప్తున్నాను, 2 రకాలుగా రాయొచ్చు. 2 రకాలుగా అంటే కాంబినేషన్తో రాయవలసి వస్తే ఈ విధంగా రాయాలి, కాంబినేషన్ లేకపోతే పై విధంగా రాయాలి. దానికోసం మీకు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే చెప్పండి ప్లీజ్. ప్లీజ్ కన్ఫర్మ్ ఐ అండర్స్టూడ్ ఆర్ నాట్. సార్ అర్థమైంది. ప్లేయింగ్ అనేది ప్రెజెంట్ గా జరిగే దాంట్లో ఇన్ఫామ్ యూజ్ చేస్తాం కదా సార్. మీరు లాస్ట్ ఇయర్ క్రికెట్ ఆడుతున్నాము అన్నారు కదా, ఆ వాజ్ యాడ్ చేయటం వల్ల అది లాస్ట్ వీక్ ఆడుతున్నట్లు ప్రొనౌన్సియేషన్ వస్తుందా సార్? ఫైన్ ఫైన్, ఇక్కడ మీకు క్లారిఫై ఇస్తాను చూడండి. am, are, was, were, been. చూడండి, ఇది V1 తో అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ తో యూజ్ చేస్తాం. V2 తో అంటే పాస్ట్ కంటిన్యూస్ తో యూజ్ చేస్తాం. V2 పాస్ట్ కదా, V1 అంటే ప్రెసెంట్ కదా. నిన్న మీరు నేర్చుకున్నది ఏంటి, ప్రెసెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నారు. ఐ ఆమ్ ప్లేయింగ్ నౌ, ఐ ఆమ్ ప్లేయింగ్ నౌ, ఇప్పుడు ఆడుతున్నాను. ఐ వాస్ ప్లేయింగ్ ఎస్టర్డే, ఐ వాస్ ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉన్నాను. ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఇప్పుడు ఉన్నాను. వాస్ ప్లేయింగ్ అంటే అది నిన్నైనా అవ్వచ్చు, మొన్నైనా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మీరు అక్కడ టైం మెన్షన్ చేస్తే ఆహా అప్పుడా అని తెలుస్తుంది. ఇప్పుడు ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే ఏంటి, దాని టైం చెప్పక్కర్లా, నవ్వు అని, ఇప్పుడే, ప్రెసెంట్లీ ఇలా చెప్పక్కర్లా. ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను అని. ఐ వాస్ ప్లేయింగ్ అంటే అది నిన్న అవ్వచ్చు, గంట క్రితం అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, సంవత్సరం క్రితం అవ్వచ్చు, 10 సంవత్సరాల క్రితం అవ్వచ్చు. అది మీరు టైం చెప్తే దాన్ని అక్కడ అండర్స్టూడ్ అనమాట, మీరు చెప్పేటటువంటి టైం బట్టి. ఓకే, ఇక్కడ వాజు చెప్పండి. ఐ ప్లేడ్ అంటే ఆల్రెడీ అయిపోయింది. ప్లేడ్, ఐ ప్లేడ్ ఇందాక నేర్చుకున్నాక సింపుల్ పాస్ట్. ఓకే ఓకే సార్. V2 ది హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఓకే, సో దీనికి స్ట్రక్చర్ ఏంటి అంటే subject plus was or verb plus V1 plus inform plus something. This is the structure, past continuous structure. అదే present continuous అయితే subject plus ఇదిగోండి is or am or are plus V1 plus inform. అది present continuous structure. ఇది పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. అది డిఫరెన్స్. ఓకే రమేష్ గారు, హ్యావ్ యు గాట్ క్లారిఫైడ్? అర్థమైంది సార్. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఈ విధంగా మనం స్ట్రక్చర్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. షీ వాస్ practicing yesterday. They were learning English yesterday. He was swimming in yesterday. Swimming in the pool
last week. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాద్దాం. నెగిటివ్ సెంటెన్సెస్ విత్ పాస్ట్ కంటిన్యూస్. Past continuous tense. Okay. He was practicing. ఏం ప్రాక్టీస్ చేస్తుంది? గిటార్ అన్న. He was practicing the guitar yesterday. Okay. What is negative? She was not practicing the guitar yesterday. What is interrogative? Just bring that was front. That's it. Was she practicing the guitar yesterday? Question mark. What is negative interrogative? Wasn't she practicing the guitar yesterday? Okay. So this is positive and this is negative. This is interrogative. This is negative interrogative. Okay. Now take this. They were learning English yesterday. This is positive. What is negative? They were not learning English yesterday. What is interrogative? Were they learning yesterday? Were they learning English yesterday? What is negative interrogative? Weren't they learning English yesterday? Okay. So next. He was swimming. He was swimming in the pool last week. What is negative? He was not swimming in the pool. What is interrogative? Was he swimming in the pool last week? What is negative interrogative? Wasn't he swimming in the pool last week? ఓకే, సో ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది కదండి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. పాస్ట్ కంటిన్యూస్ మీద మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఆర్ ఎల్స్ ప్లీజ్ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ సైడ్ నుంచి చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, అందరికీ లెర్నింగ్ అవుతుంది. ఏదో ఒకళ్ళు ఇద్దరు చెప్తే వాళ్ళకి మరి కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా మీకు కూడా. అండర్స్టూడ్. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పనా సార్? He was eating in the
hotel last week. He was eating in the hotel. Yeah. What is negative? He was not eating in the hotel. ఇక్కడ నేను పై దాంట్లో ది పెట్టా, కింద దాంట్లో ది పెట్టల. డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు? హీ వాజ్ ఈటింగ్ ఇన్ ఏ హోటల్, ఒక హోటల్లో తింటున్నాడు. హీ వాజ్ నాట్ ఈటింగ్ ద హోటల్ అంటే ప్లూరల్ అక్కడ ఒక 3 హోటల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, కొద్ది దూరంలో ఏ అనే హోటల్, బి అనే హోటల్, సి అనే హోటల్ ఉన్నాయి. ఓకే, హీ వాజ్ ఈటింగ్ ఇన్ ఏ హోటల్. అతడు ఒక హోటల్లో, ఏ హోటల్లో అనేది ఇక్కడ చెప్పట్లేదు, ఒక హోటల్లో తింటున్నాడు. ఇక్కడ ఈ హోటల్, ఏ హోటల్లో అని అడిగినప్పుడు అదిగో అక్కడ కనిపిస్తుంది, అది అది అందులో అంటే మనం అక్కడ ఆ హోటల్లో ఆ అనేదే ఇది ది అంటే పర్టికులర్ గా చెప్పేటప్పుడు ద హోటల్. అదే కాలేజ్, ద కాలేజ్, ద స్కూల్ అంటే ద స్కూల్ అని ఎందుకు పెడుతున్నాం? అక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి, ఏ స్కూలు? ఆ స్కూలు. అక్కడ 3 కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజ్? ఆ కాలేజీలో. అట్లా. ఐ హోప్ యు అండర్స్టూడ్. అర్థమైంది కదండి? Yes, sir. Yeah, fine. Next. Yeah, నెగటివ్ అయిపోయింది. ఇంట్రాగేటివ్. చెప్పండి. వాజ్ హీ ఈటింగ్ వాటర్? వాట్ ఈస్ నెగటివ్ ఇంట్రాగేటివ్? Wasn't he eating in water? This is negative interrogative. Okay. సో ఈ విధంగా మనం ఈ యొక్క టెన్స్ ని రాయొచ్చు. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ గురించి చెప్పాను. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ గురించి చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉందండి సింపుల్ పాస్ట్ గురించి కానీ, పాస్ట్ కంటిన్యూస్ గురించి కానీ? ప్లీజ్ కన్ఫర్మ్. It is not there. Okay, let's go to another one. Okay, ఒక స్టోరీ క్రియేట్ చేద్దాం. రెడీయా? ఓకే, స్టోరీ క్రియేట్ చేద్దాం. రెడీ అండి? Sorry, sir. Network issue. ఓకే. ఓకే, స్టోరీ క్రియేట్ చేద్దాం. Okay, sir. రమేష్, యా, ఓకే. దేని మీద క్రియేట్ చేద్దాం? లాస్ట్ 2 years నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, సఫర్ అవుతున్నట్లు ట్రై చేయాలి. ఓకే, ఫైన్. జాబ్ ట్రైల్. ఓకే, జాబ్ ట్రైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎలా స్టార్ట్ చేద్దాం? When I completed my MBA. When I completed my MBA. I completed my MBA. MBA completed తర్వాత అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? కంప్లీట్ చేసిన తర్వాత
కంప్లీట్ చేసినప్పుడు అని కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. కంప్లీట్ అన్నాయి. I learned spoken English and IT course. After I completed my MBA, I learned spoken English and IT course. Okay. Then I attend the lot of interviews in MNC. I faced, sir. I faced a lot of many interviews. Okay. But I did not select it. But I did not get selected. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ డిడ్ నాట్ సెలెక్ట్ అంటే నేను సెలెక్ట్ చేయలేదు అని. ఐ డిడ్ నాట్ సెలెక్ట్ అంటే నేను సెలెక్ట్ చేయలేదు, నేను సెలెక్ట్ చేయలేదు. ఓకే, నేను సెలెక్ట్ అవ్వబడలేదు అంటే ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్, లేదంటే ఐ డిడ్ నాట్ గెట్ సెలెక్టెడ్. అలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. వాజ్ నాట్ సెలెక్టెడ్. ఓకే సార్. మీరేం చెప్పారంటే ఐ డిడ్ నాట్ సెలెక్ట్ అంటే నేను సెలెక్ట్ చేయలేదు అని అర్థం. ఓకే సార్. ఐ డిడ్ నాట్ గెట్. నెక్స్ట్ షార్ట్ కట్ కూడా ఐ డిడ్ నాట్ గెట్ అన్నా కూడా సరిపోతుంది కదా సార్, అంటే నేను పొందలేకపోయాను. ఇక్కడ మీరు గమనించండి, అర్థం అవడం కోసం I did not appoint. I was not appointed. Difference in general. ఈ రెండు సెంటెన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి? Did not appoint, did not appointed. నేను అవ్వలేదు, నేను అవ్వలేకపోయాను సార్. రైట్. డిఫరెన్స్ గమనించడం కోసం మీకు ఇక్కడ రెండు సెంటెన్సెస్. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. నాట్ అపాయింట్ అంటే నేను చెయ్యలేదు, అపాయింట్ చేయలేదు. నేను అపాయింట్ అవ్వబడలేదు. అట్లా ఇది. ఓకే సార్. అలాగే he did not offer. He was not offer. ఏంటి? ఆఫర్ లేదు. ఫస్ట్ వన్ ఇతను ఆఫర్ పొందలేకపోయాడు. అతడు ఆఫర్ పొందలేకపోయాడు అన్నమాట. అది ఆఫర్ చేయబడలేదు అని, అట్లా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే జనరల్ గా అలవాటు అయిపోయేది దీని బదులు ఇది రాసేస్తారు, కానీ ఇది మీనింగ్ మారిపోద్ది. అవును.
ఇప్పుడు లెటర్ పంపించాలి, మీరు మెయిల్ పంపించాలి లేదా లెటర్ పంపించాలి, దాని బదులు ఇది ఇలా పెడితే ఏమైంది? అవును సార్, అవతల అర్థం అవుతుంది కొంచెం, తనకి అంత కమ్యూనికేషన్ మీనింగ్ మారిపోతుంటది. సెంటెన్స్ చెప్తాను చూడండి. బ్రిటిషర్స్ టైంలో మేజరు ఒక లెటర్ రాసి ఇచ్చాడు, అతన్ని వదిలేయమని, అతన్ని హ్యాంగ్ చేయొద్దు, వదిలేయమని ఒక లెటర్ రాసి ఇచ్చాడు. దీని మీనింగ్ చెప్పండి నాకు. అతన్ని ఉరి తీయండి, వదిలేయద్దు. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? అతన్ని ఊరేయండి, వదిలేయొద్దు. సరిగా చూడండి, ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి? హ్యాంగ్ హిమ్, నాట్ లెట్ హిమ్ గో. అతన్ని హ్యాంగ్ చేయండి, వదిలేయకుండా. ఇది హ్యాంగ్ హిమ్ నాట్, అతన్ని వదిలేయండి, ఉరి తీయకండి. ఏం జరిగింది ఇక్కడ? మార్చలా, కానీ మీనింగ్ ఎలా మారింది? దేని వల్ల మారింది? కామా వల్ల మారింది. వాడి ప్రాణాలు అనవసరం. చిన్న కామా ప్రాణం తీసి, కామాకి ఎంత విలువ ఉందో చూసారా? ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇక్కడ సింపుల్ గా మనం ఇంత సెంటెన్సే మార్చాం, ఇక్కడ సెంటెన్స్ మార్చకుండానే మీనింగ్ చూసారా? అవును సార్, మారిపోయింది. ఒక కామానే దెబ్బేసేసిందా అతని జీవిత విలువ, ప్రాణం విలువ కామా అన్నమాట. ఓకే ఫైన్, అది పక్కన పెట్టండి. అంటే ఇది మీకు జస్ట్ తెలియడం కోసం, జస్ట్ ఫర్ నాలెడ్జ్. ఇది మాత్రం ఇది అంటే ఇది ఎందుకంటే దీని దృష్టిలో చెప్పాను అన్నమాట, ఇలా మీరు తెలుసుకోవాలి. ఓకే ఫైన్, నెక్స్ట్ చెప్పండి. I observed a lot of interviews. I did not have communication skill and technical skill. I observed lot of interviews. In lot of interviews, I did not have communication skills. Why? Because I coming to Telugu medium background. I came from Telugu medium background. Okay. Then I start improve the language skills. Then I decided to improve my language. Language skills. Okay. And I struggled after 3 months. అంటే నేర్చుకున్నాను 3 months నేర్చుకున్న తర్వాత. స్ట్రగ్లింగ్ ఇలా కూడా చెప్పచ్చు, స్ట్రగ్లింగ్ 3 months, లేదంటే ఆఫ్టర్ 3 months స్ట్రగుల్, ఇలా చెప్పచ్చు.
రెండు రకాలుగా చెప్పచ్చు. ఆఫ్టర్ 3 months struggle, I learned communication skills. Okay. And I attend the interviews. After that, Tarvata, I attended interviews. I cracked the 3 offers. Cracked. 3 offers. Next. Now I am working with TCS company. Working in TCS now. TCS now. Now I am speaking fluently in English with my team. Yes. And communicate with my teammates. Communicate with my teammates in English. Okay. Yes sir, అంతే. విధంగా మీరు క్రియేట్ చేయగలగాలి అంతే. ఇలా ఏంటంటే మనకి టెన్స్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇది చేయాలి అంటే ఒక టెన్స్, వాయిస్, స్పీచ్ ఈ 3 తెలిస్తే చాలు. మెయిన్లీ టెన్స్, వాయిస్ ఈ 2 తెలిస్తే చాలు. వాయిస్ ఎందుకు తెలియాలి? వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అది తెలియకపోతే ఇది ఇలా అవుతుంది అనమాట. వాయిస్ తెలియకపోతే మన టెన్స్ తెలిసిన ఇలాంటి మిస్టేక్స్ వస్తాయి. సారీ ఇది కాదు, ఇలాంటివి వస్తాయి. అంటే ఇది వాయిస్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా తెలుసుకుంటే దట్స్ ఇట్. ఇంకా మీరు ఏ సెంటెన్స్ అయినా రాయడానికి ఒక ఐడియా అనేది వస్తుంది. అప్పుడు ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ స్టోరీస్ నేర్చుకుంటున్నాం, స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నాం కదా, అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అది ఓకే. డౌట్? No sir, my side. See you tomorrow. రేపు కలుద్దామండి. Bye. Thank you sir.